మీ బాల్యం మీకు గుర్తు ఉందా? గుర్తు ఉండే ఉంటుందిలెండి. అలనాటి జ్ఞాపకాలు మరిచిపోయేటివి కాదు కదా! అలాంటి బాల్యాన్ని మనం మన పిల్లలకు అందించగలుగుతున్నామా? ఎందుకు అందించలేకపోతున్నాం? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. పరిస్థితులు మారుతున్నాయి. జనరేషన్ మారుతుంది. ఇలానే ఉండాలి అని ఒక నిర్దిష్టమైన మనం ఒక కట్టుబాట్లను వాళ్ళకి పెట్టేసి, ఓ 4 గోడల మధ్యనే వాళ్ళకి మొబైల్ అలాంటివి ఇచ్చేసి వాళ్ళని బంధించేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పిల్లలకు ఓన్లీ చదువు అంటూ వాళ్ళకి ఎలాంటి ఆటపాటలు లేకుండా, ఏం లేకుండా వాళ్ళని చిన్నప్పటి నుంచి తర్వాత అంగన్వాడీ స్కూల్ అంటూ, ప్లే స్కూల్ అంటూ, నర్సరీ అంటే ఇలా స్కూల్ లైఫ్ ఇలానే గడుపుతున్నాం. అది కూడా వాటిని కూడా తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా పెడుతూ మనం అలానే వాళ్ళని బంధిస్తూ ఆ బాల్యాన్ని ఆస్వాదించలేకుండా చేసేస్తున్నాం మనం. కానీ మనం మన అమ్మగారు, మన తాత, ముత్తాతలు మనతో గడిపినటువంటి ఆ జ్ఞాపకాలు, ఆ సమయాన్ని మనం వీళ్ళకి అందించలేకపోతున్నాం. ఎందుకు అందించలేకపోతున్నాం? ఒక్కసారి మీరందరూ నాతో పాటు మీరు కూడా ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి చాలా కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లలు చదువులో మాత్రమే ముందుంటుండ్రు. మిగతా యాక్టివిటీస్‌లో గానీ, గేమ్స్‌లో గానీ వేటిలో ముందు ఉండలేకపోతుండ్రు. వాళ్ళు అలా ఆడుకోవాలి, వాళ్ళ బాల్యాన్ని ఆనందించాలి అని అనుకుంటే కార్పొరేట్ స్కూల్‌లో ఎలాంటి ప్లే గ్రౌండ్స్ గానీ అలాంటివి ఏమి లేకుండా అయిపోయినాయి. తర్వాత మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ అలా వాళ్ళు చదువుతో పాటు వాటిలో ముందుకు రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వాళ్ళు అలాగే ఆగిపోతున్నారు. కాబట్టి వారి బాల్యాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో బచ్‌పన్ బచావో అనే స్టార్ట్ చేయడం జరిగింది.